ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. సెగ్మెంట్లో ముగ్గురి పేర్లతో ఫైనల్ లిస్టుపై కసరత్తు చేశారు. త్వరలో కొత్త రైతు విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. పగడ్బందీగా కౌలు చట్టం తయారు చేస్తామన్నారు. దీనిపై త్వరలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటామన్నారు. అవసరమైతే పేద రైతులకు చెప్పిన దానికంటే ఎక్కువ సాయమే ఇస్తామని ప్రకటించారు సీఎం. రాష్ట్రంలో త్వరలో రైతు విద్యా కమిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. విద్యా విధానం ఎలా ఉండాలో కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పారు. సెక్రటేరియట్లో పౌర సమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ప్రజాభవన్ వేదికగా ప్రజా పాలన తెచ్చామన్నారు రేవంత్. ధర్నా చౌక్ ను తిరిగి తెరిపించి ప్రజా ఉద్యమాలకు అవకాశం కల్పించామని తెలిపారు. ఇది ఆశావహంగానే ఈ చర్చ జరిగింది. ఆయన కూడా చాలా సమయం ఇచ్చి చాలా ఓపెన్ గా ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఈ చర్చ జరిగింది. ఇలా పౌర సమాజాన్ని నిరంతరంగా అధికారంలో ఉండే వాళ్ళు ఎవరున్నారో కలవాలని, ఈ కలవడం చాలా అవసరమైనటువంటి అంశాన్ని అందరూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా మేము తప్పకుండా ఈ మిమ్మల్ని కలవడము, తర్వాత పీరియాడిక్గా కలుస్తాము అని కూడా అన్నారు. కౌలు రైతుల రక్షణ చట్టం కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్. అన్ని పార్టీలు మేధావుల సలహాలు సూచనలతో చట్టం తెస్తామన్నారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలన్నారు రేవంత్. నిస్సహాయులకు నిజమైన లబ్ధిదారులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేస్తామన్నారు సీఎం. రాష్ట్రంలో త్వరలో ఫసల్ బీమా అమలు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు సీఎం. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు గుర్తించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీమా సదుపాయం కల్పించకపోగా కేంద్ర పథకాలను అమలు చేయకపోవడంతో రైతులు భారీగా నష్టపోయారన్నారు రేవంత్. ఇక 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్ని ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు సీఎం రేవంత్. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కుల మత వివక్షను పూర్తిగా తొలగించాలన్నదే వీటి ఉద్దేశమన్నారు సీఎం. ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడిని తొలగించి ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీతో నియామకాలు చేపడుతున్నామని ప్రకటించారు. సెక్రటేరియట్లో కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ రితేష్ చౌహాన్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. అగ్రికల్చర్ స్కీమ్లపై సమీక్ష చేశారు. రివ్యూ మీటింగ్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, అధికారులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ టూర్ కి సీఎం రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ ఇచ్చింది పీఎంఓ. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని. ఆయా అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సిందిగా కోరింది. పీఎం ఇన్విటేషన్ తో ప్రధానికి రేవంత్ స్వాగతం పలికే అవకాశం ఉంది. పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై హైదరాబాద్ లోని సీఎం రేవంత్ నివాసంలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఆశావహుల పేర్లను పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ సీఈసీకి పంపే జాబితాలో ముగ్గురి పేర్లతో లిస్టు ఫైనల్ కోసం కసరత్తు చేస్తున్నారు. పార్టీలో చేరికలపై నేతలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సహా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. మాజీ ఎంపీ మధు యాష్కి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు భేటీకి హాజరయ్యారు.